గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 12th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో బిఫోర్ వి డిస్కస్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్, సో మనకు వచ్చింది వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది. ఆల్రెడీ వీఆర్ కండక్టింగ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్. సో అది మన స్టూడెంట్స్ కి ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో యూ కెన్ అవైల్ దిస్ టెస్ట్. సో ఫ్రీగా మీరు కావాలంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూ కెన్ రైట్ దోస్ టెస్ట్. వీక్లీ కండక్ట్ చేస్తారు. సో దెన్ లాస్ట్ 75 days లో వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్, మనం ఏం ఫోకస్ చేయాలి అనే దాన్ని శ్రీధర్ సార్ అనేది డిస్కస్ చేయబోతున్నారు అనమాట. సో 12th మార్చ్ ఈరోజు డిస్కస్ చేస్తారు. దట్ వీడియో విల్ బి అప్లోడెడ్ ఆన్లైన్. సో అవి మీరు చూసుకోవచ్చు. దెన్ ఆల్ ఇండియా టెస్ట్. సో ఆల్ ఇండియా టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం, గ్రాండ్ టెస్ట్ అనేది. సో ఆల్రెడీ ఫస్ట్ అయింది, సెకండ్ అయింది, రిమైనింగ్ 3 టెస్ట్ ఉన్నాయి. సో అవి కూడా ఫ్రీగా రాసుకోవచ్చు అనమాట. దెన్ వీ కమ్ టు ది యూపీఎస్సీ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ఈ బుక్. యూపీఎస్సీ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ఈ బుక్ అనేది జనవరి ఎడిషన్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ వ్యూ దోస్ మ్యాగజైన్ అనమాట. సో 50 questions and answers with questions and model answer అనేది ఉంటుంది. You can easily avail those things. So the first question which we are trying to discuss today is related to the Agni 5 and Mission Divyastra. So Mission Divyastra and Agni 5 గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మిషన్ this is Agni 5 missile. So Agni 5 missile అనేది it is an intercontinental ballistic missile. So it is an intercontinental ballistic missile. So it is greater than 5,000 kilometers వెళ్తుందన్నమాట. గ్రేటర్ దెన్ 5,000 kilometers అండ్ ఇట్ కెన్ రీచ్ అప్ టు 25,000 kilometers వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అగ్ని 5 మిసైల్. సో రీసెంట్ గా అగ్ని 5 ని మళ్ళీ టెస్ట్ ఫైర్ చేశారనమాట. అగైన్ దే హావ్ టెస్ట్ ఫైర్ ది అగ్ని 5. సో అగ్ని 5 మిసైల్ ని టెస్ట్ ఫైర్ చేశారనమాట. సో అండర్ ది మిషన్ దివ్యాస్త్ర, అండర్ ది మిషన్ దివ్యాస్త్ర. సో అస్త్ర అంటే మిసైల్, దివ్య అంటే ఇట్ ఇస్ అ స్మాల్ మిసైల్స్. సో ద స్మాల్ నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్, సో న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేది టెస్ట్ చేశారు. దెర్ ఇస్ ఎ టెక్నాలజీ కాల్డ్ ఎంఐఆర్వి టెక్నాలజీ అంటాం అనమాట. ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్స్. సో దాన్ని ఎంఐఆర్వి టెక్నాలజీస్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మనకు మిసైల్స్ వెళ్ళినప్పుడు దాంట్లో మల్టిపుల్ ఎంట్రీ మిసైల్స్ ఉంటాయి అనమాట. సో మన ఇలా మిసైల్స్ అనేది వెళ్ళినప్పుడు మల్టిపుల్ గా దేర్ ఆర్ న్యూక్లియర్ వార్ హెడ్స్ దట్ కెన్ బి లాంచ్డ్. ఆ న్యూక్లియర్ వార్ హెడ్స్ లాంచ్ చేసి మోర్ డ్యామేజ్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ అగ్ని 5 లో టెస్ట్ చేశారనమాట. దిస్ టుడే లైక్ ఎస్టర్డే దే హావ్ టెస్టెడ్ దిస్ థింగ్. సో టెస్ట్ చేశారనమాట, అందుకని న్యూస్ లోకి వచ్చి. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో అగ్ని 5 is the longest range ballistic missile with a range of more than 5,000 kilometers. So this is a right statement. Mission Divyastra successfully tested the MIRV technology on the Agni 5 pattern. This is also a correct statement. So this marks India's entry into select group of nations. సో ఇంత ముందు వరకు ఓన్లీ యుఎస్, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్, ఈ 4 కంట్రీస్ దగ్గర మాత్రమే ఎంఐఆర్వి టెక్నాలజీస్ ఉండేటివి అనమాట. సో ఇప్పుడు ఇండియా ఈస్ ది కంట్రీ విచ్ హ్యావ్ జాయిన్ దిస్ పూల్. ఈ పూల్లో జాయిన్ అయింది అనమాట, అందుకని న్యూస్ లోకి వచ్చింది. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎలక్టోరల్ బాండ్స్. సో ఎలక్టోరల్ బాండ్స్ కి ఎక్స్టెన్షన్ అడిగింది అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇఫ్ యూ హావ్ ఫాలోడ్ ది న్యూస్ పేపర్, ఎస్బీఐ అనేది ఎస్బీఐ బ్రాంచ్ లో మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోగలం. ఇంకే బ్రాంచ్ లో యూ కాంట్ టేక్ ఇట్. అది కూడా 4 times a year. ఓన్లీ 4 times a year మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారనమాట. సో ఎస్బీఐ బ్రాంచ్ లో మాత్రమే తీసుకోగలం. సో ఇప్పుడు ఏం అడిగింది, సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసింది. ఇట్ హాస్ మేడ్ ఇట్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఇలా ఉంటాయి ఎలక్టోరల్ బాండ్స్. దిస్ ఏ ప్రామిసరీ నోట్స్ లాగా ఉంటాయి. వ్యాలిడిటీ ఇస్ 15 days. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది 1,000 rupees నుంచి స్టార్ట్ అయ్యి 10,000, 1 lakh, 10 lakhs, 1 crore వరకు వెళ్తుంది అనమాట. సో ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. సో దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి? సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్? అనానిమిటీ. సో అనానిమిటీ అనేది ప్రాబ్లం అనమాట. సో అంటే నేను ఎలక్టోరల్ బాండ్ కొనుక్కుంటే ఎస్బీఐకే తెలియదు నేను కొన్నానని. ఈవెన్ ఎస్బీఐ డజంట్ హ్యావ్ ది రికార్డ్స్ దట్ ఐ హావ్ బాట్ ది ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ నేను కొన్నానని దానికే తెలియదు. ఈవెన్ ఎవరు పొలిటికల్ పార్టీకి ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళకి తెలియదు నేను ఇచ్చానని. సో ఆ అనానిమిటీ ఉంటుందని తీసుకొచ్చాం. బట్ ద సేమ్ అనానిమిటీ ఈజ్ లీడింగ్ టు మోర్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అనానిమస్ గా ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం, సో ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం దే ఆర్ యూజింగ్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్ యాజ్ ది బ్యాక్ రూట్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఎలక్టోరల్ బాండ్స్ 2017 లో తీసుకొచ్చారు. అండ్ ఎస్బీఐ జనరల్ గా మెయింటైన్ చేయదు రికార్డ్స్. ఈవెన్ ఆర్బీఐ డజంట్ హ్యావ్ ది రికార్డ్స్.
ఎవరు సబ్మిట్ చేస్తున్నారు, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చేతిలో కూడా రికార్డ్స్ లేవు. సో హూ ఈస్ పొలిటికలీ ఫండింగ్ ది ఆర్గనైజేషన్? సో రీసెంట్ గా చూస్తే బీజేపీ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ దాని దగ్గర ఉంది, కానీ ఎవరు ఇచ్చారు? నో మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో దట్స్ ద థింగ్ హ్యాపెనింగ్. సో అందుకే సుప్రీం కోర్ట్ ఎక్స్టెన్షన్ అడిగారు అనమాట ఎస్బీఐ, బట్ ఎస్బీఐ సెడ్ బట్ సుప్రీం కోర్ట్ సెడ్ నో, ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వం, ఈ రోజు ఈవినింగ్ 5 o'clock లోపు మీరు డేటాని సబ్మిట్ చేయాలని చెప్పారన్నమాట. దట్ ఈస్ వై ద క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్. సో the second question, SBI is required to maintain details of electoral bonds purchased publicly and their encashment by political parties. అసలు దాని దగ్గర రికార్డ్సే లేవు. So it is not mandatorily needed to submit the records. Then the Election Commission of India is mandated to publish the donor details. So ఆ వెబ్సైట్ లో అసలు అనానిమిటీ ఉండాలని అసలు డోనర్ డీటెయిల్స్ లేవు మన దగ్గర. సో హౌ కెన్ దే సబ్మిట్? ఎలక్టోరల్ బాండ్స్ వాజ్ ఇంక్రీజ్ ద ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకొచ్చారు. సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, అదే చెప్తుంది గవర్నమెంట్. Then the Supreme Court has struck down the electoral bonds as unconstitutional. This is also a correct statement. How many of the above statements are correct? Only 2 statements are correct here. Only 2 are correct here. Now we look at the next question. So Election Commission of India can disqualify as candidate for if he doesn't submit the election expenses properly. For example, ఒక 10 lakh expense ఉందను, అది సరిగ్గా ఇవ్వలేదు అనుకో, ఆ ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ వాడాను ఎక్కడెక్కడ చేశాను బిల్ సబ్మిట్ చేయకపోతే డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది అంటే ఎస్. So according to the Representation of People's Act 1951 ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు అనమాట, ఏ క్యాండిడేట్ అయినా డిస్క్వాలిఫై చేయొచ్చు. దీంట్లో we have Form 22 అని ఉంటుంది. ఆ Form 22 ప్రకారం ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలన్నమాట. దాంతో పాటు నా ఆస్తులు ఎక్కడున్నాయి, నా రిలేటివ్ ఆస్తులు ఎక్కడున్నాయి అన్ని చెప్పాలన్నమాట అఫిడవిట్ లో. ఇఫ్ దే డోంట్ పబ్లిష్ ద అఫిడవిట్ ప్రాపర్లీ, టైంకి సబ్మిట్ చేయకపోయినా లేకపోతే దాంట్లో ఏదైనా డిస్క్రిపెన్సీస్ చూపించినా డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంటుంది ఆ మెంబర్షిప్ అని. సో ద ఎలక్షన్ కమిషన్ హస్ క్వాజీ జ్యుడిషియల్ పవర్స్. సో అసలు జ్యుడిషియల్ పవర్స్ మనకు దీనికి ఎక్కడి నుంచి వస్తాయంటే వెన్ దేర్ ఈస్ ఎ డిస్ప్యూట్ ఆఫ్ ది సింబల్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చాలా సింబల్స్ కోసం కొట్టుకుంటూ ఉంటారు, ఈ సింబల్, ఈ ఫ్యాన్ సింబల్ నాది, ఈ ఫ్యాన్ సింబల్ నాది అని. సో ఆ డిస్ప్యూట్స్ సాల్వ్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. అందుకే జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి, అంటే జ్యుడిషియరీకి ఉన్నంత పవర్స్ ఉంటాయి, సాల్వ్ చేస్తారు ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్. సో ఆబ్వియస్లీ దిస్ ఆల్సో కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బట్ దీనికి సంబంధం లేదు. సో దిస్ ఇస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ స్టేట్మెంట్, బట్ దిస్ ఇస్ అబౌట్ ది మనకు ఎక్స్పెన్సెస్ కి సంబంధించి. ఆ రెండింటికి సంబంధం లేదు, బోత్ ఆర్ కరెక్ట్ బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. బి ఇస్ ది రైట్ వన్ హియర్. సో ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచించి పెట్టాలన్నమాట ఆప్షన్ అనేది. నౌ వి లుక్ ఎట్ ది వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఎలక్షన్ కమిషన్ జనరలీ డస్. సో ప్రిపేరింగ్ ది ఎలక్టోరల్ రోల్స్ అంటాం. సో ఎలక్టోరల్ రోల్స్ దేనికి ప్రిపేర్ చేయాలి? పార్లమెంటరీ ఎలక్షన్స్ ప్రిపేర్ చేయాలి, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్ ప్రిపేర్ చేయాలి. అదే పంచాయత్ ఎలక్షన్కి ఎవరు ప్రిపేర్ చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. దెన్ డిక్లేర్ ది ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. నోటిఫై ద డేట్స్ ఆఫ్ ది ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫై చేసిన దగ్గర నుంచి ఆ డేట్ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ ద డేట్ వేర్ ఎలక్షన్ షెడ్యూల్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్, అక్కడ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. సో దెన్ డేట్ లిస్ట్ ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్, డివిజన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, దెన్ ఫిక్స్ అండ్ లిమిట్ ది ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్, scrutiny of nomination papers, settle the disputes referred by the president. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారు. అండర్ వాట్ ఆర్టికల్? ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇస్తుంది అనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు సూపరింటెండెన్స్ అంటాం. సో టు గెట్ ది ఎలక్షన్ సరిగ్గా జరిగేలాగా చూసుకోవాలన్నమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ ది థింగ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దెన్ అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 స్కీమ్. అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 స్కీమ్ అనమాట. You see, adopt a heritage 2.0 scheme. దీంట్లో ఏంటంటే నాకు కావాలంటే ఇఫ్ ఐ యామ్ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ కార్పొరేట్ పర్సన్ ఒక హెరిటేజ్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తాజ్ మహల్ ఇష్టం, తాజ్ మహల్ నేను అడాప్ట్ చేసుకుంటాను అనమాట. అడాప్ట్ చేసుకొని నేను దాన్ని బాగా ఉండేలాగా చూస్తాను. సో అక్కడ అమ్యూనిటీస్ కానీ అక్కడ దాని ప్రొటెక్షన్ కానీ అన్ని నేనే చూసుకుంటాను, నా బాధ్యత. సో దాన్ని అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అంటారు అనమాట. సో నేను అడాప్ట్ చేసుకొని ఆ హెరిటేజ్ జాగ్రత్తగా చూసుకుంటాను. సో ఇది ఎప్పుడు 2017 లో వచ్చింది. రీసెంట్ గా 2.0 తీసుకొచ్చారు దీంట్లో, అడ్వాన్స్డ్ వర్షన్. So it is under Ministry of Culture కింద ఉంటుంది, and this is implemented by Archaeological Survey of India. Archaeological Survey of India ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ స్కీమ్ ని. సో అందుకని న్యూస్ లోకి వచ్చింది అనమాట. సో నౌ సీ ది ఆప్షన్స్. సో ది ASI వెబ్సైట్ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద హిస్టారికల్ సైట్స్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. సో ASI వెబ్సైట్ లోనే యూ కెన్ సీ ఏది అడాప్ట్ చేసుకోవచ్చు, ఏవి అడాప్ట్ చేసుకోకూడదు. సో ద ప్రోగ్రామ్ aims to improve the accessibility and visitor experience at monuments. This is also correct. MOUs will be signed with private and public entities for monument maintenance. So this is also correct. The program focuses solely on the revenue generation. So this is a wrong statement.
రెవెన్యూ జనరేషన్ అనేది నా మెయిన్ ఎయిమ్ కాదు, దాన్ని ప్రొటెక్ట్ చేయడమే నా మెయిన్ ఎయిమ్. ఆ హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయడం నా మెయిన్ ఎయిమ్. రెవెన్యూ జనరేషన్ కోసం అయితే ఏదైనా చేసి ఉండొచ్చు, అక్కడ ఉండే టికెట్ రేట్స్ పెంచి ఉండొచ్చు, ఐ కెన్ విజిటింగ్ రేట్ పెంచి ఉండొచ్చు, సో అవన్నీ చేయొచ్చు. బట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మీ ఇస్ ఫర్ ద ప్రొటెక్షన్ కోసం మెయిన్ ఎయిమ్. కాబట్టి దిస్ ది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి దిస్ ది ఆప్షన్ హియర్, దిస్ ది ఆప్షన్. ఇలా చూడాలి, వాట్ దే హావ్ ఆస్క్డ్, నాట్ కరెక్ట్ అడిగారా కరెక్ట్ అడిగారా అని. సో నౌ వి లుక్ అట్ ది ఫిఫ్త్ క్వశ్చన్. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎవరు లాంచ్ చేశారు? నాసా. సో నాసా అలాంగ్ విత్ ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇద్దరూ కలిసి లాంచ్ చేశారనమాట జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కన్నా ముందు హబుల్ టెలిస్కోప్ అనేది ఉంది అనమాట. జేమ్స్ వెబ్ కన్నా ప్రెడిసిసర్ అంటాం. సో హబుల్ టెలిస్కోప్. హబుల్ టెలిస్కోప్. సో హబుల్ టెలిస్కోప్ ఏం చేసేదంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా నాకు స్పేస్ లో, సో మనకు సంబంధించింది కాకుండా వేరే ప్లానెట్స్ కానీ వేరే గెలాక్సీస్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది కనుక్కోవడానికి ఇవి చూస్తాయి అనమాట టెలిస్కోప్స్ అనేది. సో ఇప్పుడు ఇది అడ్వాన్స్ టెలిస్కోప్ అనమాట జేమ్స్ వెబ్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది అడ్వాన్స్ టెలిస్కోప్ అనమాట. ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ యూజ్ చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ యూజ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఓకే ఈ గెలాక్సీ అనేది కొత్తగా కనిపిస్తుంది కంపేర్ టు ఇంకొక గెలాక్సీ అనేది కనుక్కుంటున్నారు అనమాట. రీసెంట్ గా ఒక డెడ్ గెలాక్సీని కనుక్కుంది అనమాట. డెడ్ గెలాక్సీ అంటాం. అసలు గెలాక్సీని డెడ్ అని ఎలా చెప్తాం? దాంట్లో ఉండే ఫ్యూయల్ అయిపోతే ఐ కెన్ సే ఇట్ ఇస్ ఎ డెడ్ గెలాక్సీ. అది నాకు స్పార్క్లింగ్ రాకుండా ఫ్యూయల్ డెడ్ అయిపోయింది అనుకో, ఐ కెన్ సే డెడ్ గెలాక్సీ. సో డెడ్ గెలాక్సీని కనుక్కున్నారనమాట. సో దిస్ ద ఎర్లియెస్ట్ డెడ్ గెలాక్సీ అని కనుక్కున్నారు. ఎర్లియెస్ట్ అంటే తొందరగా డెడ్ అయిపోయింది మనకి బిగ్ బ్యాంగ్ తర్వాత, అది కనుక్కున్నారు, అందుకని న్యూస్ లోకి వచ్చింది అనమాట. సో నౌ వి లుక్ అట్ దిస్ ఇస్ లాంచ్డ్ ఇన్ 2021. 2021 లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంచ్ చేశారు. దెన్ దిస్ ఇస్ ది గెలాక్సీ దట్ హాస్ బీన్ ఫౌండ్ అవుట్ బై ది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో ఈ గెలాక్సీని ఫౌండ్ అవుట్ చేశారనమాట జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. The James Webb Telescope has discovered the oldest known dead galaxy in the universe. So this is a correct statement. The dead galaxy is much larger and more massive than the previously expected for such an early object. So ఇప్పుడు కనుక్కున్న గెలాక్సీ ఏంటంటే ఇట్ ఈస్ షార్టర్ దాన్ ది రిమైనింగ్ గెలాక్సీస్. అది లార్జర్ కాదు, ఇట్ ఈస్ షార్టర్ కంపేర్డ్ టు ది రిమైనింగ్ గెలాక్సీస్. అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Only one is correct here. Only one statement is correct here. So this is the fifth question.